వెల్కమ్ టు మీటింగ్ విత్ నేను ప్రసాద్. జైతల్లో జరిగినటువంటి బహిరంగ సభలో సంవత్సరం తర్వాత కేసీఆర్ గారు బయటకు వచ్చి బహిరంగ సభలో దాదాపుగా 50 నిమిషాల పైచిలకు మాట్లాడారు. 50 నిమిషాల్లో మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ గారు 50 నిమిషాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. అసలు ఎందుకు ఈయన నోటిగుంటా ఇప్పుడు ఏదైతే అధికార పక్షంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ఎందుకు ప్రస్తావించలేదు? అలాంటి సందర్భం రాకుండానే ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. ఎందుకు ఈ మధ్యన హైడ్రా పేరుతోనే మధ్యతరగతి కుటుంబాల పేదల ఇండ్లు కూలగొట్టి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను దృష్టిలో పెట్టుకొని ఆయన బహిరంగ సభకు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ గారి పాలన రావాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. అలాంటి పాలన కోసం ఎదురుస్తున్నటువంటి ప్రజలకు ఈ బహిరంగ సభ, ఈ వేదిక ద్వారా నేను ఒక భరోసా ఇస్తున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే హైడ్రాను నేను రద్దు చేస్తాను అని వాళ్ళకు హామీ ఇచ్చారు. నిజంగా హైడ్రా పేరుతో ఎంతో మంది పేదలు, మధ్యతరగతి కుటుంబాలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు చాలా మంది ఎన్నో ఆస్తులు అమ్ముకొని పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకుంటున్న తరంలో ఉండి బఫర్ జోన్ అని హైడ్రా పేరుతో కూలగొట్టి వాళ్ళని రోడ్పాలు చేసినటువంటి కన్నీళ్ళ బాధ వెనకాల కేసీఆర్ గారు ఆలోచన ఈ వేదిక నుంచి పంచుకునే ప్రయత్నం చేశారు. నిజంగానే మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి హామీలు ప్రభుత్వం నెరవేరుస్తుందా లేదు, ఈ అంశాల మీదనే ఆయనని ప్రభుత్వాన్ని ఎండగడుతూ, ఆ ప్రభుత్వం బురదలుతూ, ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి పేరు ఎక్కడ ప్రస్తావించకపోవడం అనేది ఇక్కడ అందరికీ రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారింది. నిజంగా కేసీఆర్ గారు నిజంగా ఆయన హోదాకి, ఆయనకున్న అనుభవానికి, ఆయన పాలించినటువంటి తీరుకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి పేరు ఎందుకు ప్రస్తావించలేదు? ఎందుకు ఆయన పేరు ప్రస్తావించకుండా ప్రభుత్వాన్ని చాలా రకాలుగా విమర్శించారు? నిజంగా కేసీఆర్ గారు అనుభవంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నో కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరైతున్న సందర్భంలో సంవత్సరం తర్వాత బయటకు వచ్చి ఏదైతే జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో కలవబోతున్న తరుణంలో చాలా వరకు ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. ప్రజలకు, పేదవాళ్ళకి, మధ్యతరగతి కుటుంబాలకి హైడ్రాని రద్దు చేస్తారని ఒక హామీ అయితే ఇచ్చారు. నిజంగా కేసీఆర్ గారి పాలన రావాలని అనుకుంటున్న వాళ్ళు, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలనుకుంటున్న వాళ్ళకి కేసీఆర్ గారు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. చూడాలి భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా, లేకపోతే మళ్ళీ ప్రతిపక్షంలోకి వస్తుందా? ప్రజలు ఎలా ఆలోచిస్తారు, ఎలా ఆశ్రయిస్తారో చూస్తూనే ఉండండి. మీటింగ్ ప్రసాద్.